Hi students, welcome to my channel. Today's section class 10 physical science quick touch. మొత్తం ఫిజికల్ సైన్స్ అంతా కూడా ఇంపార్టెంట్ బిట్స్ సింపుల్గా క్విక్గా ఎట్లా మీరు టచ్ నేర్చుకోవాలనే దాని గురించి నేర్చుకున్నాం. I wish you all the best. Please like, share and subscribe to my channel. Today's section start. First question on the screen. First units ma. SI unit of temperature. SI unit of temperature Kelvin. SI unit of temperature Kelvin. Temperature also measured in Celsius degrees. To convert Celsius into Kelvin, add 273. SI unit of heat is joule. ఉష్ణానికి SI ప్రమాణము joule. CGS unit of heat is calorie. ఉష్ణానికి CGS unit calorie. SI unit of specific heat. విశిష్ట ఉష్ణానికి SI ప్రమాణము joule per kilogram Kelvin. CGS unit of specific heat. విశిష్ట ఉష్ణానికి CGS ప్రమాణము calorie per gram degree Celsius. Calorie per gram degree Celsius. SI unit of latent heat. Latent heat రెండు రకాలు latent heat of fusion, latent heat of vaporization. రెండింటికి సేమ్ యూనిట్స్ ఉంటాయి. సో SI unit of latent heat అంటే latent heat అంటే గుప్తోష్ణము అన్నమాట. బాష్పీభవన గుప్తోష్ణము, ద్రవీభవన గుప్తోష్ణం రెండు రకాలు, రెండింటికి ఒకే ప్రమాణాలు ఉంటాయి. SI unit of specific, SI unit of latent heat is joule per kg. CGS unit of latent heat is గుప్తోష్ణానికి CGS ప్రమాణము calorie per gram. Then SI or CGS unit of refractive index is refractive index మా వక్రీభవన గుణకానికి CGS యూనిట్ అయినా SI యూనిట్ అయినా నో యూనిట్స్ లేవు. నో యూనిట్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకానికి యూనిట్స్ లేవు. ఎందుకు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to that n is equal to c by v మా. c అంటే velocity of light in vacuum. v అంటే velocity of light in the given medium. సో రిఫ్రాక్టివ్ వక్రీభవన గుణకం అనేది రెండు సిమిలర్ క్వాంటిటీస్, రెండు వెలాసిటీస్ స్పీడ్స్ యొక్క రేషియో కాబట్టి నో యూనిట్స్. దెన్ SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. పవర్ ఆఫ్ లెన్స్ అంటే మేము కటక సామర్థ్యానికి ప్రమాణాలు డయాప్టర్స్. కటక సామర్థ్యాన్ని P అనే సింబల్తో సూచిస్తాం. నీకు తెలుసు P is equal to 1/f in meters. 1/f. F is nothing but tell me F is the focal length in meters అన్నమాట. కాబట్టి పవర్ ఆఫ్ ద లెన్స్ కటకం యొక్క సామర్థ్యానికి ప్రమాణాలు డయాప్టర్స్. SI యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ విద్యుత్ ప్రవాహానికి SI యూనిట్ మా ఆంపియర్. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు C/S అంటే కూలుంబ్ పర్ సెకండ్. విద్యుత్ ప్రవాహానికి SI ప్రమాణం ఆంపియర్. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్ పర్ సెకండ్. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. విద్యుత్ ఆవేశానికి SI ప్రమాణము. విద్యుత్ ఆవేశాన్ని Q అనే సింబల్ చూస్తాం, దానికి ప్రమాణము కులూంబ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ కి SI ప్రమాణ యూనిట్ కులూంబ్. C. SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్. SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ అన్నా, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా, పొటెన్షియల్ భేదం అంటమ్మా. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. విద్యుత్శాలక బలం అన్న అన్నిటికీ వోల్ట్ అన్నమాట. వోల్టేజ్ అన్నా కూడా వోల్ట్ ప్రమాణము. SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ నిరోధానికి SI ప్రమాణము. నిరోధము రెసిస్టెన్స్ SI ప్రమాణము ఓం. సింబల్ ఒమేగా అన్నమాట. SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ విశిష్ట నిరోధము నాకు ప్రమాణాలు SI ప్రమాణము. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇంకో పదము రెసిస్టివిటీ అన్నమాట, నిరోధకత. ఓం మీటర్ అన్నమాట. ఓం మీటర్ సింబల్ ఒమేగా మీటర్. SI యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ వాహకత్వము మో లేదా పర్ ఓం అంటాం. మో అని కానీ పర్ ఓం అని అంటాము. SI యూనిట్ ఆఫ్ కండక్టివిటీ ఓం మీటర్ పర్ ఓం మీటర్ లేదా ఓం మీటర్ ఇన్వర్స్ అంటాము. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ అంటే మా విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణము వాట్. ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తికి ప్రమాణము కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అన్నమాట. నీళ్ళలో
విద్యుత్తును కొలిసే ప్రమాణం. SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత అభివాహానికి SI యూనిట్ వెబర్. SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అయస్కాంత అభివాహ సాంద్రత. దీనికే మరొక పేరేమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సింపుల్ గా వి కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రము లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అయస్కాంత క్షేత్ర ప్రేరణ. దీనికి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అన్నమాట. SI ప్రమాణం వెబర్ పర్ మీటర్ స్క్వేర్. 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టెస్లా అన్నమాట. SI యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ EMF. ఇండ్యూస్డ్ అంటే ప్రేరిత విద్యుత్ చాలక బలము వోల్ట్ అన్నమాట. యూనిట్ ఆఫ్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే పరమాణు వ్యాసార్థము పికోమీటర్. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్స్ మా. అటామిక్ రేడియస్ పరమాణు వ్యాసార్థానికి ప్రమాణం అంటే పికోమీటర్. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్. యూనిట్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ. అయనీకరణ శక్తి ప్రమాణాలు కిలోజౌల్ పర్ మోల్. కిలోజౌల్ పర్ మోల్. అయనీకరణ శక్తి ప్రమాణాలు కిలోజౌల్ పర్ మోల్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ వాల్యూస్ మా. కొన్ని విలువలు చూడమా. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఐస్ యొక్క ద్రవీభవన స్థానము. ఇదే దేనికి ఈక్వల్? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. నీరు యొక్క ఘనీభవన స్థానము లేదా సొలిడిఫికేషన్ ఆఫ్ వాటర్. నీటి యొక్క ఘనీభవన స్థానము. సెల్సియస్ లో అయితే 0 degrees C. కెల్విన్ లో అయితే 273 K. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. బాయిలింగ్ అంటే మరుగు స్థానం, నీటి యొక్క మరుగు స్థానము. సెల్సియస్ లో 100 degrees C. కెల్విన్ లో అయితే 373 K. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్. ఐస్ అంటే మంచు. మంచు యొక్క విశిష్టోష్ణము 0.5 కెలోరీ/గ్రామ్ డిగ్రీ C. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. నీటి యొక్క విశిష్టోష్ణము 1 కెలోరీ/గ్రామ్ డిగ్రీ C అన్నమాట. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. మంచు యొక్క ద్రవీభవన గుప్తోష్ణం. 80 కెలోరీ/గ్రామ్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ వాటర్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ మా. ఇది ఏముండాలా? వేపరైజేషన్ ఉండాలా. అక్కడ ఉండవలసిన పదము వేపరైజేషన్. వేపరైజేషన్ మా. బాష్పీభవన గుప్తోష్ణము. నీటికి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 కెలోరీ/గ్రామ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. గాలి యొక్క వక్రీభవన గుణకము n విలువ 1.0003 which is equal to 1. Then refractive index of diamond. వజ్రం యొక్క వక్రీభవన గుణకము 2.42. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ యొక్క సందిగ్ధ కోణము 24.4 degrees C. At critical angle of incident, the angle of refraction is 90 degrees. You know that at the critical angle of incident, the refracted ray grazes the interface of two media. Hence, the angle of refraction is 90 degrees. Sign of the object distance from the lens is taken as. So, అంటే కటకము నుండి వస్తువు యొక్క దూరము u అన్నమాట. u always taken as negative. u is always taken as negative అన్నమాట. u always taken as negative అన్నమాట. మైనస్ v అంటే నెగటివ్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ ఆర్ కన్వర్జెంట్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అంటే కుంభాకార కటకము. కుంభాకార కటకాన్ని వికేంద్రీకరణ కటకం అంటాము. దానికి ఫోకల్ లెంగ్త్ అంటే f వాల్యూ. f is equal to ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివ్. f బికమ్స్ ఆల్వేస్ నాభ్యంతరము ఎప్పుడు కూడా ధనాత్మకం అవుతుంది. నెక్స్ట్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్కేవ్. పుటాకార కటకము. దీన్నే వికేంద్రీకరణ కటకం అంటాము. వికేంద్రీకరణ లేదా పుటాకార కటకం యొక్క నాభ్యంతరము. f వాల్యూ ఎప్పుడు కూడా నెగటివ్. f ఈజ్ ఆల్వేస్ నెగటివ్ మా. నెక్స్ట్ లీస్ట్ డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ డివిజన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవుని యొక్క కనిష్ట దృష్టి దూరము 25 centimeters మా. లీస్ట్ డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ డివిజన్ ఫర్ యంగ్ ఏజ్. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ 7 or 8 centimeters అన్నమాట. లీస్ట్ డిస్టెన్స్ డివిజన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ముసలి వాళ్ళకైతే కనిష్ట దృష్టి దూరం ఏమవుతుంది? 1 or 2 meters ఆర్ ఈవన్ మోర్. 1-2 మీటర్లకు ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. లేదా ద యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ హెల్తీ హ్యూమన్ బీయింగ్. దృష్టి కోణము అంటాం. యాంగిల్ ఆఫ్ విజన్ అంటే దృష్టి కోణం. హెల్తీ హ్యూమన్ బీయింగ్
ఆరోగ్యంగా ఉన్నామంటే మానవుని యొక్క దృష్టికోణము 60 డిగ్రీలు సి అన్నమాట. రేంజ్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ హ్యూమనైన్ లెన్స్, మానవుని కంటిలోని కటకం యొక్క నాభ్యంతరం యొక్క రేంజ్ అంతా 2.27 సెంటీమీటర్స్ నుండి 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. మాక్సిమం 2.5 సెంటీమీటర్స్, మినిమం 2.27 సెంటీమీటర్స్ ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ ద రెటీనా, know that always it is equal to 2.5 సెంటీమీటర్స్. కంటి కటకానికి రెటీనాకు మధ్య దూరము 2.5 సెంటీమీటర్స్. నెంబర్ ఆఫ్ రిసెప్టర్స్, గ్రాహకాలు ఇన్ రెటీనా, రెటీనాలో ఉండే గ్రాహకాల సంఖ్య 125 మిలియన్స్ మా. A person suffering from myopia, you know that myopia, short sightedness, near sightedness, in which దగ్గరగా ఉన్న వస్తువు క్లియర్ గా చూడగలడు. He cannot see the distant objects clearly, దూరంగా ఉన్న వస్తువులు సరిగా చూడలేడు. So the focal length of the lens is less than 2.5 centimeters. If suffering from hypermetropia అంటే మీ దీర్ఘదృష్టి అంటే మీ దూరంగా ఉన్న వస్తువులు బాగా చూడగలడు. డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్ గా చూడగలడు. కెనాట్ సీ ద నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, దగ్గరగా ఉన్న వస్తువులు క్లియర్ గా చూడలేడు. నేను ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది? మోర్ దాన్ 2.27 సెంటీమీటర్స్. నాభ్యంతరము 2.27 కన్నా ఎక్కువగా ఉంటుంది. రెయిన్బో, ఇంద్రధనుసు is formed when the angle between the incoming and outgoing rays are, so incoming and outgoing rays make an angle of 40 degrees to 42 ma. There is no C. 40 degrees to 42 degrees. The intensity of the maximum at 90 degrees. Angle of scattering అన్నమాట. Intensity of light ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే when the light scattered at 90 degrees అన్నమాట. The range of resistance of the human body is, range of resistance మానవుని యొక్క నిరోధము ఇప్పుడు 100 ohms నుండి 5 lakhs ohms వరకు ఉంటుంది. 1 kilowatt hour, it is the unit of electrical energy అన్నాం. ఇందులో మనకు కరెంట్ బిల్ వచ్చేటప్పుడు ఎన్ని యూనిట్లు కాలింది అంటుంటాం. ఒక యూనిట్ కిలోవాట్ అవర్ అంటాము. జౌల్స్ లో 3.6 into 10⁶ జౌల్స్. pH of the neutral solution pH value 7. Acidic solution less than 7, 0 to below 7. Simple గా pH is less than 7 అంటాం. pH for acidic solution less than 7 ma. For basic solution greater than 7, above 7 and 14, greater than 7 ఉంటుంది మంచి. Above 7 to 14 అంటాం. pH scale is from 0 to 14. Acidic solutions, basic solutions, then pH scale is from 0 to 14. Tooth decay దంత క్షయము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? when the pH of the mouth is lower than 5.5. pH of the mouth 5.5 కన్నా తక్కువైతే, నోట్లో pH విలువ 5.5 కన్నా తక్కువైతే దంత క్షయం మొదలవుతుంది. నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ present in washing soda is 10. You know that washing soda formula Na2CO3 10H2O. washing soda formula ఏమి? Na2CO3 10H2O మా. Na2CO3 10H2O. సో వాటర్ మాలిక్యూల్స్ 10 ఉన్నాయంటాం. నెక్స్ట్ వన్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ ప్లాంక్ స్థిరాంకం విలువ 6.626 into 10⁻34 జౌల్ సెకండ్. అదే ఎర్గ్ సెకండ్ ఇస్తే 6.626 into 10⁻27 ఎర్గ్ సెకండ్ రాయాలమ్మా. ఎల్ వాల్యూ ఫర్ ఎస్ ఆర్బిటల్, ఎస్ సబ్ కు ఎస్ ఉపస్థాయి, ఎస్ ఆర్బిటల్ ఎల్ విలువ 0. పి ఆర్బిటల్ లేదా పి సబ్సెల్, పి ఉపస్థాయి లేదా పి ఆర్బిటల్ కి ఎల్ విలువ 1. అలాగే డి ఆర్బిటల్ కు లేదా డి సబ్సెల్ కు ఎల్ విలువ 2. అలాగే ఎఫ్ ఆర్బిటల్ ఎఫ్ సబ్సెల్ కి ఇస్తే ఫర్ ఎఫ్ సబ్సెల్ ఇట్ ఈస్ 3 అన్నమాట. ఇట్ ఈస్ 3. Then n plus L value of 3D orbital is 3D లో n is equal to 3, d is equal to 2, 3 plus 2 5 ma. Spin of electron is plus of. When the spin value of electron is plus of, then we say the electron spin is clockwise direction. If spin of electron is minus of, then
we say the electron is anti-clockwise direction. Clockwise direction is shown by upward arrow. Clockwise direction is shown by upward arrow. Anti-clockwise direction is shown by downward arrow. Next, 1 picometer is equal to 10 power minus 12 meters. So picometer is the unit of atomic radius. Picometer అనేది పరమాణు వ్యాసార్థానికి ప్రమాణము. ఒక picometer is equal to 10 power minus 12 meters. Next one, number of periods and number of groups in the modern periodic table. Number of periods in 7. Number of groups in 18. Number of periods 7. Number of groups 18 in the long form of periodic table, the modern periodic table. NaCl crystal. In NaCl crystal, coordination number of Na plus is 6 and also Cl minus is also 6. NaCl స్ఫటికములో Na plus ion, sodium ion, chloride, Cl minus ion యొక్క కోఆర్డినేషన్ సమన్వయ సంఖ్య 6 అవుతుంది. బాండ్ యాంగిల్ ఇన్ BeCl2 is BeCl2 బాండ్ యాంగిల్ 180 degrees. హైబ్రిడైజేషన్ అడిగితే sp hybridization. Bond angle in ammonia is 107 degrees 48 minutes. Hybridization అడిగితే sp3 hybridization అని చెప్పాలా, sp3 hybridization. So bond angle in BF3 is 120 degrees. 120 degrees bond angle అడిగితే hybridization అడిగితే boron undergo sp2 hybridization. Next, bond angle in water is 104 degrees 31 minutes. Here also the oxygen undergo sp3 hybridization. Bond angle in methane, CH4 is methane molecule. Methane lo bond angle 109 degrees 28 minutes. Here also carbon undergoes sp3 hybridization. Next question on the screen. Number of carbons in Buckminster fullerene. Buckminster fullerene లో ఎన్ని కార్బన్లు ఉంటాయి? 60 ఉంటాయి. అందువల్ల దాన్ని మనం C60 అంటాము. Buckminster fullerene nothing but C60, which is allotropic, one of the allotropic form of carbon. Fullerene C60 లో contain 12 pentagonal rings, 12 పంచకోణీయాక వలయాలు ఉంటాయి. 20 hexagonal వలయాస్ ఉంటాయి. 20 hexagonal rings ఉంటాయి. Next question on the screen. Shapes and structures. Shapes and structures. S orbital to L value 0. Shape is spherical. S orbital shape అంటానే spherical అంటాము. P orbital. For P subshell L value is equal to 1. Shape is dumbbell shape. So dumbbell shape అన్నమాట ఈ షేప్ లో ఉంటుంది. D orbital. For D orbital is the D subshell L is equal to 2. Shape of D orbital is double dumbbell. So ఇదొక dumbbell, ఇదొక dumbbell ఈ షేప్ లో ఉంటుంది. NaCl చూడమా, NaCl అంటానే ఫేస్ సెంట్రెడ్ క్యూబిక్ లాటిస్ క్రిస్టల్ స్ట్రక్చర్ అంటాం. FCC సింపుల్ గా FCC అంటామా. సోడియం క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ FCC, ఫేస్ సెంట్రెడ్ క్యూబిక్ లాటిస్ క్రిస్టల్ స్ట్రక్చర్. మీథేన్ షేప్ ఈజ్ మీథేన్ H4. మీథేన్ టెట్రాహైడ్రల్, ఇంతకుముందు హైబ్రిడైజేషన్ చెప్పుకున్నాం. BeCl2 షేప్ ఈజ్ బెరిలియం క్లోరైడ్, లీనియర్ ఇన్ షేప్. BF3 ట్రైగోనల్ ప్లేనార్ సమతల త్రికోణీయము. NH3 అమోనియా పిరమిడల్ షేప్ లో ఉంటుంది. H2O వాటర్ షేప్ V షేప్ లేదా యాంగులర్ అంటాము. డైమండ్ షేప్ వజ్రం యొక్క షేప్ టెట్రాహైడ్రల్ ఎన్విరాన్మెంట్. గ్రాఫైట్ షేప్ గ్రాఫైట్ లో ట్రైగోనల్ ప్లేనార్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కార్బన్ ఆటమ్స్ ఆర్ ఇన్ హెక్సాగోనల్ రింగ్స్ ఇన్ ట్రైగోనల్ ప్లేనార్ ఎన్విరాన్మెంట్ అంటాం. బకమినిస్టర్ పుల్లరిన్ సాసర్ బాల్ అంటాము. సాసర్ బాల్ షేప్, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ ఆల్సో నోన్ as ఫుట్బాల్ షేప్. ఫర్ ఓమిక్ కండక్టర్స్ ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఓమియ వాహకాలు అంటారు. సేపు VI గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ మూల బిందువు గుండా వెళ్ళే ఒక సరళ రేఖను సూచిస్తుంది.
సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ V, ఇక్కడ కరెంట్ I తీసుకుంటే ఇట్ ఈస్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నమాట. ఇట్ ఈస్ ద shape of the graph obtained in the ohmic conductor. For non-ohmic conductors, అవోమియ వాహకాలు ఏమి అవోమిక అంటే which do not follow the Ohm's law, V graph is curved. V graph is curved. వోల్టేజ్ గ్రాఫ్ కర్వ్డ్ షేప్ లో ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయితే ఇట్ ఈస్ ద కర్వ్డ్ షేప్ ఎట్లా ఉంటుంది మా. నెక్స్ట్ ఇండికేటర్స్ సూచికలు అటు రంగులు మా. సమ్ ఆఫ్ ద నేచురల్ ఇండికేటర్స్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ నేచురల్ ఇండికేటర్స్ మా. బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్, వీటితో పాటు టర్మరిక్ సొల్యూషన్, రెడ్ క్యాబేజ్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఇవన్నీ కూడా నేచురల్ ఇండికేటర్స్ అంటాము. సింథటిక్ ఇండికేటర్స్ సంశ్లేషిత సూచికలు, మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్. మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింథటిక్ ఇండికేటర్స్, సంశ్లేషిత సూచికలు. యాసిడ్స్ ఎగ్జాంపుల్స్ HCl, H2SO4, HNO3. These 3 are strong acids. Acetic acid is the weak acid. Acids turns blue litmus to red ma. Acids blue litmus ను రెడ్ లేక్ మారుస్తాయి. నీల్ లిట్మస్ ను ఎరుపుగా మార్చేవి ఆమ్లాలు. బేసెస్ క్షారాలు. సో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీస్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఈస్ ద వీక్ బేస్. క్షారాలు ఏం చేస్తాయి? రెడ్ లిట్మస్ ను బ్లూగా మారుస్తాయి. నెక్స్ట్ యాసిడ్స్ మా. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ తేక రంగులను ఇస్తాయి మా. యాసిడ్స్ ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ తో రెడ్ కలర్ ఇస్తాయి. యాసిడ్స్ ఫినాప్థలిన్ సూచికతో ఏ కలర్ ఇస్తాయి? నో కలర్, కలర్లెస్ అనమాట. ఫినాప్థలిన్ తో ఆమ్లాలు ఏ రంగును ఇవ్వవు, కలర్లెస్. బేస్ అంటే క్షారం. మిథైల్ ఆరెంజ్ తో ఏ కలర్ ఇస్తుంది? తెలుపు. మిథైల్ ఆరెంజ్ తో ఎల్లో కలర్ ఇస్తుంది. అదే క్షారాలు బేసెస్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అయితే పింక్ కలర్ లేదా గులాబీ రంగుని ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సైంటిస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆర్ థియరీ ఆర్ ఐటమ్. ఏదైనా కాన్సెప్ట్ కానీ థియరీని కానీ సిద్ధాంతాన్ని కానీ రూపొందించిన ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ శాస్త్రవేత్తలు. పిహెచ్ స్కేల్ మా. పిచ్ స్కేల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సన్. పిచ్ స్కేల్ అంటేనే సోరెన్సన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణము. సర్ సివి రామన్ అన్నమాట. సర్క్యులర్ ఆర్బిట్స్ మా. అండ్ ఆల్సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ స్మాల్ n అన్నమాట. సర్క్యులర్ ఆర్బిట్స్ లేదా ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రపోజ్ చేసిన వాడు, ప్రతిపాదించిన వాడు ఎవరంటే నీల్స్ బోర్ మా. ఎలిప్టికల్ ఆర్బిట్స్ లేదా యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్ చేసిన వాడు సోమర్ ఫీల్డ్ అన్నమాట. నెక్స్ట్ క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ సిద్ధాంతం ప్రతిపాదించిన వాడు మ్యాక్స్ ప్లాంక్. ఫిల్లింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, పరమాణు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ నింపే క్రమాన్ని మైలర్ డయాగ్రామ్ సూచిస్తుంది. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలకాలు మొట్టమొదట వర్గీకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే డోబరైనర్. లా ఆఫ్ ట్రయడ్స్, త్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు డోబరైనర్. లా ఆఫ్ ఆక్టేవ్స్, అష్టక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు న్యూలాండ్స్. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్, ఎలక్ట్రోనెగటివిటీ రుణ విద్యుదాత్మకత విలువలను, బాండ్ ఎనర్జీస్, బంధ శక్తుల ఆధారంగా ప్రపోజ్ చేసిన వాడు ఎవరంటే లైనస్ పౌలింగ్ మా. valence electrons in the atom of the element is depicted in a short form. ఒక మూలకం యొక్క పరమాణువులోని వేలెన్స్ ఎలక్ట్రానులను సూక్ష్మ పద్ధతుల్లో సూచించే విధానాన్ని లూయిస్ అనేవాడు ప్రతిపాదించినాడు. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వేలెన్సీ, వేలెన్స్ ఎలక్ట్రాన్ సిద్ధాంతం ప్రతిపాదించిన వాడు లూయిస్ మరియు కోసెల్ ఇద్దరు మా. వెస్పర్ థియరీ, వేలెన్స్ సెల్ ఎలక్ట్రాన్ పే రిపల్సన్ థియరీ. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అడిగితే వేలెన్స్ సెల్ ఎలక్ట్రాన్ పే రిపల్సన్ థియరీ. దీన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు హూ ప్రపోజ్డ్ వేలెన్స్ ఎలక్ట్రాన్ పే వెస్పర్ థియరీ అంటే సిడ్జ్విక్ అండ్ పోవెల్ అనమాట. హూ డెవలప్డ్ ఇట్ అన్నట్లు ఫర్దర్ డెవలప్డ్ అయినప్పుడు గిలిప్సియన్ నైహోమ్ చెప్పాలి మా. రేషియో ఆఫ్ సైనై అండ్ సైనార్, సైనైకు సైనార్ మధ్య నిష్పత్తిని స్నెల్స్ లా అంటాము. అందువల్ల n is equal to sin I by sin R is the Snell's law. రేషియో బిట్వీన్ V and I, పొటెన్షియల్ డిఫరెన్స్ కు కరెంట్ కు మధ్య రేషియోని తెలిపిన వాడు ఓమ్. ఆ రేషియోని మనము రెసిస్టెన్స్ R అంటాము. జంక్షన్ లా లూప్ లా ప్రపోజ్ చేసిన వాడు కిర్చాఫ్స్ అన్నమాట. కిర్చాఫ్ జంక్షన్ లా అండ్
లూప్స్ లాను ప్రపోజ్ చేసిన వాడు. బక్మినిస్టర్ పుల్లరిన్ కనుగొన్నవారు. బక్మినిస్టర్ పుల్లరిన్ కనుగొన్నవారు చూడమ్మా. కర్ల్ క్రోటో అండ్ స్మాల్ ఆర్ఈ స్మాల్ డబ్ల్యూహెచ్ క్రోటో అండ్ అది క్లర్ల్ అనమాట. నానో ట్యూబ్స్ నానో వలయ గొట్టాలను కనుగొన్నవారు సుమియో లిజిమా. నానో ట్యూబ్స్ అంటే సుమియో లిజిమా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. యూజర్స్ అండ్ అప్లికేషన్స్ మా ఉపయోగాలు లేదా అనువర్తనాలు. ఫస్ట్ చాప్టర్ దట్ స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణమిక అనువర్తనాలు. సో స్పెసిఫిక్ హీట్ ఏం చేస్తుంది? స్టేబిలైజింగ్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అన్నమాట. వాతావరణాన్ని స్టెబిలైజ్ చేస్తుంది. నెక్స్ట్ దట్ వాటర్ మెలన్ రిటైన్స్ ఇట్స్ కూల్నెస్ ఫర్ లాంగర్ టైమ్. వై? బికాస్ ఆఫ్ ఇట్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మెలన్ పుచ్చకాయలు ఎక్కువ నీరు ఉంటుంది. నీటికి స్పెసిఫిక్ హీట్ ఈజ్ హై కాబట్టి ఇట్ రిటైన్స్ ఇట్స్ కూలింగ్ ఫర్ లాంగర్ టైమ్. అలాగే సమోసా అపియర్ టు బి కూల్ బట్ when you eat it, it is hot because the ingredients inside the samosa has higher specific heat anamata. So pH in everyday life, pH in living organisms can survive their only within a narrow range of pH. It is one of the application of importance of pH in everyday life. Similarly, tooth decay starts lower than pH value 5.5 anamata. Lower than pH 5.5 అనమాట. లోయర్ దాన్ pH 5.5 మా 5 కన్నా తక్కువ ఉన్నప్పుడు టూత్ డికే స్టార్ట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ లో స్టమక్ లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో టు న్యూట్రలైజ్ ఇట్ వీ కెన్ స్వాలో యాంటాసిడ్స్. అలాగే pH ఆఫ్ ద సాయిల్ కి pH ని బట్టి పంటలు గ్రోత్ అవుతాయి. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ యూజ్ మా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. బ్లీచింగ్ ఏజెంట్ ఇన్ textile industry, in paper industry, and also in laundry anamata. And also an oxidizing agent, and also disinfecting of drinking water. Similarly, preparation of chloroform as an reagent and చెప్పుకున్నాం. నెక్స్ట్ బేకింగ్ సోడా వంట సోడా అంటాం. వంట సోడా యొక్క ఉపయోగాలు యూజెస్ ఏమి? ఇట్ ఇస్ మైల్డ్ యాంటీసెప్టిక్ గా వాడతాము. ఇంకా సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో వాడతాము. సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అగ్నిమాపకాలలో వాడతాము. అండ్ ఆల్సో ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్స్. వీటితో పాటు ఇంకా దేంట్లో వాడతాము? బేకింగ్ సోడా ఇస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బేకింగ్ పౌడర్ తయారీలో కూడా వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్ మా వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్. సో వాషింగ్ సోడా అంటే బట్టల సోడా. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాస్ ఇండస్ట్రీ, సోప్ ఇండస్ట్రీ, అండ్ ఆల్సో పేపర్ ఇండస్ట్రీ ఇన్ మేకింగ్ గ్లాస్ సోప్ అండ్ పేపర్ అన్నమాట. అండ్ సిమిలర్లీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్ విచ్ ఈజ్ సోడియం కాంపౌండ్. బోరాక్స్ తయారీలో వాడతారు. వాషింగ్ పేరులోనే ఉందమ్మా. బట్టలు ఉతకడానికి వాడతారు. బట్టల సోడా కాబట్టి క్లీనింగ్ ఏజెంట్ గా వాడతారు. ఇంకా రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి వాడతారు. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ టాయ్స్. బొమ్మల తయారీ. మెటీరియల్స్ ఫర్ డెకరేషన్. అలంకరణలో వాడతారు. ఫర్ మేకింగ్ సర్ఫేసెస్ స్మూత్. ఉపరితలాలు నునుపుగా ఉండడానికి వాడతారు. ఇంకా ఏమైనా దేనికి వాడతారు? టు సెట్ ద ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ అట్ రైట్ పొజిషన్. విరిగిన ఎముకలు సరిచేయడానికి కూడా ప్లాస్టర్ గా వాడతారు. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మా. అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో మిరేజెస్, బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్. మిరేజెస్ అంటే ఎండమావులు, వజ్రం బాగా తలతల మెరవడము, ఆప్టికల్ ఫైబర్స్, ఆప్టికల్ కేబుల్స్, ఇవన్నీ కూడా వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. లెన్స్ మా కటకాలు ఎక్కడెక్కడ వాడతారు? టెలిస్కోప్ లో వాడతారు, బైనాక్యులర్స్ లో వాడతారు, కెమెరాస్ లో వాడతారు, గ్లాసెస్ లో వాడతారు. మయోపియా ఇస్ ద షార్ట్ సైటెడ్నెస్. టు కరెక్ట్ ద మయోపియా. షార్ట్ సైటెడ్నెస్ అంటే అశ్వదృష్టి నివారణకు కాన్కేవ్ లెన్స్ పుటాకార కటకాన్ని వాడతారు. హైపర్మెట్రోపియా దీర్ఘదృష్టి. దీన్ని కరెక్ట్ చేయడానికి కుంభాకార కటకాన్ని వాడతారు. ప్రెస్ బయోపియా షత్వారమ్మ. యూజ్డ్ బైఫోకల్ లెన్స్
ఫోకల్ లెన్స్ వాడతారు. కిర్చాఫ్స్ లాస్ యూజ్డ్ ఎనీ డిసి సర్క్యూట్ కంటైనింగ్ బ్యాటరీస్ అండ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఎనీవే అన్నమాట. నెక్స్ట్ ఫ్యూజ్, మా ఇళ్లలో ఫ్యూజ్ వాడుతూ ఉంటాం, ఫ్యూజ్ క్యారీ అంటాం. ఫ్యూజ్ ఎందుకు వాడతారు? టు సేవ్ ద హౌస్ హోల్డింగ్ వైరింగ్ అండ్ డివైజెస్ బై యూజింగ్ ఫ్యూజెస్ అన్నమాట. అవి సురక్షితంగా ఉండడానికి. ప్రివెంట్ డ్యామేజెస్ డ్యూ టు ఓవర్లోడింగ్ అయినప్పుడు, ఓవర్ వోల్టేజ్ అంటుంటాం అయినప్పుడు మన విద్యుత్ ఉపకరణాలు డ్యామేజ్ కాకుండా ఫ్యూజ్ వైర్ మెల్ట్ అయ్యి కాలిపోతూ ఉంటుంది. దెన్ ద అప్లికేషన్స్ ఆఫ్ Faraday's laws of induction. ఫ్యారడేకి విద్యుత్ ప్రేరణ నియమం ఎక్కడెక్కడ వాడతారు? ఇన్ సెక్యూరిటీ చెకింగ్. నెక్స్ట్ టేప్ రికార్డర్స్, ఏటీఎం మిషన్స్, ఇండక్షన్ స్టవ్స్ అండ్ ఎలక్ట్రికల్ జనరేటర్స్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ Faraday's law of induction. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ Faraday's law of induction ఈజ్ యూజ్డ్ అని అడుగుతుంటారు. అవి మల్టిపుల్ చాయిస్ లో మీరు జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. డిపెండబుల్ ఫ్యాక్టర్స్. సో ఇచ్చిన క్వాంటిటీ దేని మీద ఆధారపడుతుంది? హీట్. యు నో దట్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండ్ ఆల్సో చేంజ్ ఇన్ టెంపరేచర్. హీట్ Q is equal to ms delta T. M is equal to mass of the substance. S అనేది specific heat of the substance. Delta T అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఉష్ణం అనేది ఉష్ణానికి సూత్రము Q is equal to ms delta T. Q ఉష్ణము, M వస్తు ద్రవ్యరాశి, డెల్టా T ఉష్ణోగ్రతలో మార్పు. దీనితో పాటు ఉష్ణోగ్రత వస్తువు యొక్క స్వభావంపై ఆధారపడుతుంది. స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణమ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడుతుంది మరియు టెంపరేచర్ పై ఆధారపడుతుంది, ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. ఎవాపరేషన్ బాష్పీభవనము దేనిపై ఆధారపడుతుంది? నో దట్ ఇట్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యము, టెంపరేచర్ ఉష్ణోగ్రత, అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద సరౌండింగ్ ఎయిర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమిడిటీ అండ్ ఆల్సో విండ్ స్పీడ్ గాలి వేగంపై ఆధారపడి ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం దేనిపై ఆధారపడుతుంది? డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకము పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది మరియు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యంపై ఆధారపడుతుంది. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ కటకం యొక్క నాభ్యంతరం దేనిపై ఆధారపడుతుందమ్మా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద సరౌండింగ్ మీడియం. ఇఫ్ ద convex lens made of glass is dipped in water, its focal length increases. కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచినట్లయితే దాని యొక్క నాభ్యంతరము పెరుగుతుంది అని తెలుసు మీకు. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్ అఫెక్టెడ్ బై వర్కింగ్ ఆఫ్ ద సిలియరీ మజిల్స్ అన్నమాట. రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ వాహకం యొక్క నిరోధం. రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ వాహకం యొక్క నిరోధం దేనిపై ఆధారపడుతుంది? నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పదార్థ స్వభావము, టెంపరేచర్ ఉష్ణోగ్రత, లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ వాహకం యొక్క పొడవు, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద మెటీరియల్ వాహకం యొక్క అడ్డుకోత వైశాల్యంపై ఆధారపడుతుంది. రెసిస్టివిటీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ టెంపరేచర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ విశిష్ట నిరోధము, పదార్థ స్వభావము మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. నెక్స్ట్ కనెక్షన్స్. కొన్ని పరికరాలను వలయాల్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలా అనేది నేర్చుకుంటారు. ఫస్ట్ వన్ అమ్మీటర్. యు నో దట్ అమ్మీటర్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్. అమ్మీటర్ ను వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి వాడతారు. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆల్వేస్ ఇన్ సిరీస్ టు ద సర్క్యూట్. వలయాలలో అమ్మీటర్ ను శ్రేణిలో కలపాలి. వోల్ట్మీటర్ ఎందుకు వాడతారమ్మా? టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నమాట. పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి వోల్ట్మీటర్ వాడతారు. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆల్వేస్ ఇన్ ప్యారలల్ సమాంతరంగా కలపాలి. హెడ్ లైట్స్ ఆఫ్ ద వెహికల్. మోటార్ వాహనాలలో హెడ్ లైట్స్ ఉంటాయమ్మా. హెడ్ లైట్స్ ను ఎప్పుడు కూడా కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ గానే కనెక్ట్ చేయాలి. హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఇంటిలో ఉన్న మొత్తం పరికరాలు, బల్బ్స్ అంట, ట్యూబ్స్ అంట, నెక్స్ట్ ఫ్యాన్స్ అంట, ఇట్లాంటివన్నీ కూడా ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్
ప్యారలల్ సమాంతరంగా కలపాలి. డెకరేషన్ బల్బ్స్, డెకరేషన్ ల్యాంప్స్, ఇక్కడ ఆర్ఏ ఉండాలమ్మా, ఆర్ఏ డెకరేషన్ ల్యాంప్స్. స్టీరియో లైట్స్ చూస్తుంటాం పెన్నెండ్లో ఫంక్షన్స్ అప్పుడు స్టీరియో లైట్స్ వెలిగిస్తుంటాం కదా, అవన్నీ కూడా కనెక్టెడ్ ఇన్ సిరీస్, శ్రేణిలో కలపాలా. ఇన్ సిరీస్ కనెక్షన్ కరెంట్ ఈజ్ సేమ్, శ్రేణిలో సేమ్ కరెంటు ప్రవహిస్తుంది, శ్రేణిలో ఒకే విద్యుత్ ప్రవాహం సేమ్ కరెంట్ ఉంటుంది. అదే ప్యారలల్ కనెక్షన్ సమాంతరంగా కనెక్షన్ లో సమాంతర సంధానంలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ సేమ్, విద్యుత్ పొటెన్షియల్ తేడా భేదము ఒకే విధంగా ఉంటుంది, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సింబల్స్ మా కొన్ని సింబల్స్ మా. కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అంటే ఏమి, కుంభాకార కటకము, ఈ విధంగా రాస్తాం. ఒరిజినల్ గా అయితే ఈ షేప్ లో ఉంటుంది, ఈ షేప్ లో ఉంటుంది. దెన్ కాన్కేవ్ లెన్స్, కాన్కేవ్ అంటే మా పుటాకార కటకము, పుటాకార కటకము ఈ షేప్ లో ఉంటుంది. దీన్ని మనము ఇట్లా కూడా సూచిస్తాం, ఇట్లా కూడా సూచిస్తాం. ఇట్ ఈస్ ద కాన్కేవ్ లెన్స్, ఇట్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్. కుంభాకార కటకము, పుటాకార కటకము, ఇటు సింబల్ సంకేతాలు. అమ్మీటర్ వలయంలో రాయేటప్పుడు ఇట్లా సర్కిల్ గీసి ఏ రాసి పాజిటివ్ నెగిటివ్ రాయాలా. వోల్టమీటర్ అయితే సర్కిల్ గీసి లోపల వి రాసి పాజిటివ్ నెగిటివ్ సింబల్స్ చూపించాలా. వోల్టమీటర్, అమ్మీటర్. రెసిస్టెన్స్ మా నిరోధము, నిరోధాన్ని వలయంలో ఈ విధంగా చూస్తాము. నెక్స్ట్ ఫార్ములాస్ చూడమా, కొన్ని పదార్థాల రసాయనిక ఫార్ములాలు. బ్లీచింగ్ పౌడర్ మా, బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2, CaOCl2 బ్లీచింగ్ పౌడర్. విరంజన చూర్ణము ఫార్ములా CaOCl2. బ్లీచింగ్ పౌడర్ కెమికల్ నేమ్ కాల్షియం ఆక్సీక్లోరైడ్. బేకింగ్ సోడా, బేకింగ్ సోడా కెమికల్ నేమ్ చూడమా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సమ్టైమ్స్ ఆల్సో సోడియం బైకార్బోనేట్, NaHCO3. వాషింగ్ సోడా, వాషింగ్ సోడా బట్టల సోడా మా, సోడియం కార్బోనేట్. రసాయనిక నామము ఫార్ములా Na2CO3 10H2O, Na2CO3 10H2O. జిప్సమ్ ఫార్ములా మా, జిప్సమ్ యొక్క రసాయనిక నామం కెమికల్ నేమ్ కాల్షియం సల్ఫేట్, ఫార్ములా CaSO4 2H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ నేమ్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అన్నమాట. దెన్ ఫార్ములా CaSO4 half H2O, CaSO4 half H2O. మీథేన్ ఫార్ములా CH4, మీథేన్ CH4. యూరియా మా, CON2H4, CON2H4. sometimes it is also written as దీన్ని NH2 అని చదువుతాం మా, NH2 ఎట్లా చదువుతాం, NH2 డాష్ CO డాష్ NH2 ఇలా కూడా రాస్తూ ఉంటాం. NH2 డాష్ CO డాష్ NH2. ఒక CO C డబుల్ బాండ్ O అని కూడా రాస్తుంటాం. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ CnH2n+2. ఆల్కేన్స్ మా, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కీన్స్ హైడ్రోకార్బన్ కంటైనింగ్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ CnH2n. ఇందులో కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది, కార్బన్ కార్బన్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ కార్బన్ కార్బన్ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. దెన్ ఆల్కైన్స్ మా, ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా CnH2n-2. ఆల్కైన్స్ అంటేనేమి ద కార్బన్ కాంపౌండ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్, కార్బన్ కార్బన్ మన త్రిబంధం ఉంటే ఆల్కైన్స్ అంటాం. జనరల్ ఫార్ములా ఇది. స్టీరిక్ ఆమ్లం ఫార్ములా, స్టీరిక్ ఆమ్లం C17H35 COOH, స్టీరిక్ ఆమ్లము. C17H33 COOH వస్తే పాంటిక్ ఆమ్లము. నెక్స్ట్ క్వశ్చన్స్ మా, ఈక్వేషన్స్ మా, సమ్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ ఇన్ 10th class. 1 calorie is equal to how much? Equal to చూడమా, 1 calorie is 4.186 joules. 1 calorie ఎన్ని జౌల్స్ మనం అంటే 4.186 జౌల్స్. 0 degrees ఎంతకి ఈక్వల్ అంటే 273 K. కెల్విన్ లో టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు సెల్సియస్ టెంపరేచర్ ప్లస్ 273 KHC ప్లస్ 273 సెల్సియస్ డిగ్రీస్. సెల్సియస్ లో ఉన్న టెంపరేచర్ కు 273 యాడ్ చేస్తే కెల్విన్ లేక మారుతుంది. క్యూ ఫార్ములా చూడమా, క్యూ ఉష్ణము, ఉష్ణ ఫార్ములా MS డెల్టా T. 1 calorie per gram degree C is equal to 4.186 into 10 power minus 10 power 3 ఇది 10 power
3 joule per kilogram Kelvin. Final temperature or temperature of the mixture resultant temperature రెండు ద్రవాలు కలిపిన వేరే టెంపరేచర్ ఉన్న ద్రవాలు కలిపిన ఏమవుతుంది m1 t1 plus m2 t2 by m1 plus m2. latent heat of fusion or latent heat of vaporization రెండు సేమ్ అమ్మా. దీన్ని L తో చూస్తాం. L is Q by M. Q is the heat by M mass అన్నమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్మాల్ n తో చూస్తాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము. n is equal to C by V. C is the speed of light in vacuum. V is the speed of light in medium. Relative refractive index N21 చూడమా. N21 relative refractive index of 2 with respect to first medium N2 by N1, that is equal to V1 by V2. Snell's law చూడమా. N1 sin A is equal to N2 sin R is the Snell's law. Critical angle sin C is equal to 1 by N12. Simple sin C is equal to 1 by N అంటాము. sin C 1 by N12. Refractive index of glass slab is glass slab గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకానికి సూత్రం thickness of the glass slab by thickness of the glass slab minus vertical shift. thickness of the glass slab గాజు దిమ్మె మందము బై గాజు దిమ్మె యొక్క మందము మైనస్ వెర్టికల్ షిఫ్ట్ నిలువు విస్థాపనం అంటమ్మా. 1 మైక్రోమీటర్ దీన్ని మ్యూఎం తో సూచిస్తా అంటాము. మ్యూఎం అని సూచిస్తాం. మ్యూఎం is equal to 10⁻⁻6 meters. Radius of curvature R is equal to 2f ma. Radius of curvature symbol R is equal to 2f. F is the focal length of the lens or mirror. R is equal to 2f ma. Formula for curved surfaces. Curved surface formula N2 by V is minus N1 by U is equal to N2 minus N1 by R అన్నమాట. ఫార్ములా యూజ్డ్ ఫర్ ప్లేన్ సర్ఫేసెస్ సమతల ఉపరితలాలకు ఫార్ములా ఏమిటి? N2 by V minus N1 by U is equal to 0 or N2 by V is equal to N1 by U అన్నమాట. నెక్స్ట్ లెన్స్ ఫార్ములా కటకానికి సూత్రం N by F is equal to 1 by V minus 1 by U. లెన్స్ మేకర్స్ ఫార్ములా కటక తయారీ సూత్రం 1 by F is equal to N minus 1 into 1 by R1 minus 1 by R2. Focal length of the symmetrical converging lens or equiconvex lens focal length F is equal to R by 2 into N minus 1. Focal length of the biconvex lens 1 by F is equal to N minus 1 into 1 by R1 plus 1 by R2. Focal length of the plano-convex lens F is equal to R by N minus 1. Focal length of symmetrical converging lens is equiconvex lens F is equal to R by 2 N minus 1. It is ఇంతకుముందు ఇక్కడ మనకు 19th bit వచ్చింది సేమ్. Focal length of biconvex lens 1 by F is equal to minus of N minus 1 into R1 plus 1. Plano-convex lens F is R by minus R N minus 1. The person suffering from myopia హ్రస్వ దృష్టితో ఉన్న వ్యక్తి focal length of the eye lens F is equal to distance minus D. D is the distance of the far point. Person suffering from hypermetropia అంటే దీర్ఘ దృష్టి. Our focal length of the eye lens F is equal to 25D by D minus 25. D is the distance between near point and the lens. Power of the lens P is equal to 1 by F in meters. That is P is equal to 100 by F in centimeters. Focal length నాభ్యంతరం సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు P is equal to 100 by F రాయాలా. focal length నాభ్యంతరం మీటర్లు ఇస్తే P is equal to 1 by F అని రాయాలా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం పట్టకం యొక్క వక్రీభవన గుణకానికి సూత్రము sin A plus D by 2 by sin A by 2. ఎలక్ట్రిక్ కరెంట్ I is equal to Q by T. విద్యుత్ ప్రవాహానికి సూత్రం I Q by T. Q విద్యుత్ ఆవేశం ఛార్జ్ బై టైం అన్నమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ V కి ఫార్ములా V is equal to W by Q. W వర్క్ డన్, Q ఛార్జ్ అన్నమాట. ఓమ్స్ లా ఈక్వేషన్ V is equal to IR. V is the potential difference, I is the current, R is the resistivity. Nothing but specific resistance formula. Rho is equal to RA by L. R is equal to resistance of the
conductor A, area of the cross section of the conductor, L is the length of the conductor. Effective resistance in series, కొన్ని resistance ను సిరీస్ రెండులో కలిపినప్పుడు ఫలిత నిరోధానికి సూత్రం R=R1 + R2 + R3 + R4 డాష్ డాష్ డాష్. ఎక్కువ నిరోధాలు ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్యారలల్, సమాంతరంగా నిరోధాలను కలిపినప్పుడు ఫలిత నిరోధక సూత్రం 1/R=1/R1 + 1/R2 + 1/R3. ఎలక్ట్రిక్ పవర్, మా విద్యుత్ సామర్థ్యానికి సూత్రం P=VI, P= పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంట్, పొటెన్షియల్ భేదము ఇంటూ విద్యుత్ ప్రవాహం, I²R, V²/R. ఇందులో V బదులు IR రాస్తే I²/R వస్తుంది, I బదులు V/R రాస్తే V²/R వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణము. సరే మా ఫార్ములా మా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత అభివాహము బై ఏరియా అన్నమాట. ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండక్షన్ చూడమా, Φ=BA cos theta, BA cos theta. Formula for magnetic flux when plane is perpendicular to the magnetic field, Φ=BA. For magnetic flux when plane is parallel to magnetic field, magnetic field సమాంతరంగా ఉన్నప్పుడు పై వాల్యూ 0 అవుతుంది, magnetic flux పై వాల్యూ 0 అవుతుంది. The force experienced by a charge moving in a magnetic field. అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక ఆవేశము కొంత వేగంతో కదులుతున్నప్పుడు దానిపై పని చేసే బలానికి సూత్రం F=QVB sin theta, QVB sin theta. The force experienced by a charge moving perpendicular to the magnetic field. అయస్కాంత క్షేత్రానికి లంబముగా విద్యుత్ ఆవేశం కదులుతున్నట్లయితే దానిపై పనిచేసే బలానికి సూత్రం F=QVB. బికాస్ లంబంగా కదులుతున్నప్పుడు θ=90 degrees, sin θ=1, F=QVB అవుతుంది. Force experienced by a charge moving parallel to the magnetic field. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదులుతున్నటువంటి విద్యుత్ ఆవేశంపై పనిచేసే బలానికి సూత్రం, బలం ఎంత అవుతుంది? 0 అవుతుంది. బికాజ్ సో ఆవేశము అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదులుతున్నప్పుడు sin θ becomes 0. sin θ 0 కాబట్టి F=0 అవుతుంది. If θ be the angle between direction of the current and magnetic field, the force acting on the current carrying wire is F=ILB sin theta, ILB sin theta. Next question on the screen. The force acting on the current carrying wire when the direction of the current is perpendicular to the field. విద్యుత్ ప్రవాహము అయస్కాంత క్షేత్రానికి లంబ దిశలో ఉన్నట్లయితే F=ILB, ఎందుకంటే sin theta becomes 1. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కరెంట్ క్యారింగ్ వైర్, విద్యుత్ ప్రవహిస్తున్న వాహకంపై పనిచేసే బలానికి సూత్ర బలము ఎప్పుడు ఇన్ ద ప్యారలల్ అనమాట. విద్యుత్ ప్రవాహము అయస్కాంత క్షేత్రము ఒకదాని కూడా సమాంతరంగా ఉన్నట్లయితే F=0 అవుతుంది. ఇండక్షన్, Faraday's laws of induction ఈక్వేషన్ ఏమిటమ్మా? ఇండ్యూస్డ్ EMF ∆Φ/ΔT. ఇండ్యూస్డ్ EMF ఇంకొక ఫార్ములా BLV. Planck's equation E=hnu. Neutralization reaction, acid plus base gives salt plus water. Acid plus base gives salt plus water. Next question on the screen. Okay, thank you very much. I wish you all the best. Please like, share and subscribe to my channel. It is the quick touch. మీరు త్వరగా ఫిజికల్ సైన్స్ అంతా వితిన్ మినిట్స్ లో మొత్తం కవర్ చేయడానికి చేయబడినటువంటి వీడియో తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.